సత్య డల్‌గా కూర్చొని ఉంటుంది. అప్పుడు వెంటనే క్రిష్ ఇలా అంటూ ఉంటాడు. "మీ నాన్న వాళ్ళు 20,00,000 కోసం ఇల్లుని సేల్స్‌లో పెట్టేశారు. ఆ విషయం నీకు తెలుసా?" అని చెప్పేసి అడుగుతాడు. ఒక్కసారిగా సత్య షాక్ అయిపోతుంది. ఇంకా క్రిష్‌కి ఈ విషయం ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? అని కంగారు పడుతూనే, "ఈ విషయం నీకెలా తెలుసు?" అని సత్య క్రిష్‌ని అడుగుతుంది. అప్పుడు వెంటనే క్రిష్ ఉండి, "నా కళ్ళారా నేను చూశాను. నేను వెళ్ళాను. అప్పుడు ఆ సేటు వాళ్ళ ఇంట్లోనే మీ నాన్న, మీ అన్నయ్య ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు" అని చెప్పి అనగానే ఇంకా సత్య షాక్ అయిపోతుంది. క్రిష్ ఇలా అంటాడు, "20,00,000కి ఇల్లును అమ్మేసి వెళ్ళిపోవాలనుకుంటున్నారంటే అసలు అంత పెద్ద ప్రాబ్లమ్ ఏమొచ్చింది? వాళ్ళు అంత అప్పెందుకు చేశారు? నీకు చెప్పకుండా అయితే ఉండరు. నీకు తెలీదా?" అని చెప్పి అడుగుతాడు. అప్పుడు వెంటనే సత్య ఉండి, "ఏమో వాళ్ళకేం అవసరం వచ్చిందో నాకు చెప్పలేదు" అని చెప్పేసి అలా విషయాన్నయితే దాచేస్తూ ఉంటారు. కానీ క్రిష్‌కి మాత్రం అనుమానం వస్తూ ఉంటుంది. సత్యనేమో మనసులో ఇంక వాళ్ళ నాన్నకి తల మీద ఒట్టేయడము, అంటే క్రిష్‌కి ఈ విషయం గురించి తెలియనియ్యము అనుకోవడం అదంతా గుర్తు చేసుకుంటుంది. అప్పుడు క్రిష్ మాత్రం ఇలా అనుకుంటూ ఉంటాడు. లేదు నాకు మాత్రం అనుమానంగా ఉంది. మీ అందరూ ఏదో దాస్తున్నారు చెప్పట్లేరు కానీ 20,00,000 కోసం ఇల్లు అమ్మేసి వెళ్ళిపోవాలనుకుంటున్నారంటే ఆ ఖాళీగాడేదో మళ్ళీ తగులుకున్నట్టు వాడేదో టార్చర్ పెడుతున్నట్టు నాకు డౌట్‌గా ఉంది అని చెప్పేసి అలా క్రిషే అయితే నిజాన్ని అంటాడు. మరి సత్య అసలు తన ప్రాబ్లమ్‌ని చెప్పకుండా దాచిపెట్టింది. చెప్తుందా లేదా అనేది నెక్స్ట్ వీడియోస్ చూద్దాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ